హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఫైనల్ వ్లాగ్ ఆఫ్ ద పుకెట్ సిరీస్. సో ఈరోజు మనము కవర్ చేయబోయే ప్లేస్ వచ్చేసి ఓల్డ్ పుకెట్ టౌన్ అనమాట. ఇది నథింగ్ బట్ ఓల్డ్ ఫ్రెంచ్ కాలనీస్ ఆర్ డచ్ కాలనీస్. మీకు తెలుసు కదా, థాయిలాండ్ కూడా ఇండియా లాగానే ఫారినర్స్ రూల్లో ఉందని. ఆ టైంలో లైక్ వాళ్ళు కూడా కొన్ని కొన్ని ఏరియాస్లో వాళ్ళ కాలనీస్ అవి ఎస్టాబ్లిష్ చేసుకుంటారు కదా. ఓల్డ్ పుకెట్ టౌన్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ సచ్ కాలనీస్ అనుకోవచ్చు. మీరు ఇక్కడికి వచ్చి చూస్తే బిల్డింగ్స్ అన్నీ టిపికల్గా మనకి గోవాలో కానీ పాండిచ్చేరిలో కానీ ఉంటాయి కదా, యూనియన్ టెరిటరీస్లో. అలాంటి ప్లేస్ లాగానే అనిపిస్తుంది. చూడండి, మీకు ఆర్కిటెక్చర్ కానీ షాప్స్ కానీ సేమ్ అలానే ఉంటాయన్నమాట. మీరు యూజువలీ ఫ్రెంచ్ కాలనీస్కి కానీ డచ్ కాలనీస్కి కానీ వెళ్తే 1 to 2 స్టోరీ బిల్డింగ్స్ ఉంటాయి. కింద మోస్ట్లీ కెఫేస్, రెస్టారెంట్స్ ఉంటాయి, పైన హోమ్స్ ఉంటాయి. సో ఇది కూడా నథింగ్ డిఫరెంట్, సేమ్ వే. కాకపోతే ఇక్కడ ఏంటంటే మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్ షాపింగ్ అనమాట. సోవెనీర్స్ అవి తీసుకోవాలంటే మీకు పుకెట్లో అన్ని ప్లేసెస్ కంటే ఇక్కడ చీప్గా దొరుకుతాయి. ఇంకా సజెస్టెడ్ ఏంటంటే మీరు ఈవినింగ్ టైం 5 తర్వాత వస్తే పుకెట్ నైట్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు రోడ్ అంతా బ్లాక్ చేసేస్తారు, వెహికల్స్ తిరగవు. రోడ్డు మీదంతా స్టాల్స్ లాగా పెట్టి అమ్ముతారనమాట. ఈ బ్యాగ్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, లెదర్ ఐటమ్స్ కానీ, చెప్పులు కానీ, డ్రెస్సెస్ కానీ, సోవెనీర్స్ అంటే చిన్న చిన్న గిఫ్ట్ ఐటమ్స్ కానీ, టాయ్స్ కానీ, పెర్ల్స్ కానీ, మీకు ఎన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట. అండ్ ముత్యాలు, ఇవి మంచి ఒరిజినల్ ముత్యాలు అవి దొరుకుతాయి అన్నమాట. కాస్ట్ కూడా కంపారిటివ్గా తక్కువగానే ఉంటుంది అదర్ ప్లేసెస్ కంటే. సో ఇది బాగుంటుంది. ఇప్పుడు పగలు మీరు చూసారు కదా, చాలా రద్దీగా ఇది ఉందన్నమాట. బట్ ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. అలాగే కేఫేస్, రెస్టారెంట్స్ ఉంటాయి, ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. మీకు అన్ని ఫుడ్ అంతా ఏమి ఇబ్బంది ఉండదు. అండ్ మీకు మెయిన్ పుకెట్ సిటీకి బస్ కనెక్టివిటీ ఉంటుందన్నమాట. మీకు ఈ పుకెట్ ఓల్డ్ టౌన్ ఎండింగ్లో బస్ స్టాప్ ఉంటుంది. అక్కడ ఎక్కేస్తే మీకు సిటీలోకి వెళ్ళిపోవచ్చు, పేటంగ్ బీచ్ కట్టు. సో ఇక్కడ మెయిన్ టూ ఫోటో ఫేమస్ ఫోటోగ్రఫీ ప్లేసెస్ ఉంటాయన్నమాట. ఆ కార్నర్లో మీకు గ్రీన్ బిల్డింగ్ అనిపిస్తుంది కదా, అది వన్ ఆఫ్ ద స్పాట్. అక్కడ ఎక్కువగా ఫొటోస్ దిగుతూ ఉంటారు. అండ్ రెండోది రోజ్ ఫ్లవర్స్తో డెకరేషన్ చేసిన ఒక బిల్డింగ్ ఉంటుంది, అది కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్ అనమాట. సో మీకు నేను అవి స్పెసిఫిక్గా తీయట్లేదు, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటుంది. అండ్ మీరు ఓల్డ్ పుకెట్ టౌన్కి రాగానే మీకు అక్కడ క్రౌడ్ అర్థమైపోతుంది అనమాట. సో దానివల్ల నేను స్పెసిఫిక్గా లొకేషన్స్ని మళ్ళీ తీయట్లేదు. నేను మోస్ట్లీ లైక్ షాపింగ్ ఏమేమి దొరుకుతాయి ఇవి కవర్ చేస్తాను. అండ్ రెండోది ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంది, అది ఎండ్ ఆఫ్ ద వీడియోలో నేను మీకు చెప్తాను. సో ఇప్పుడు మేము ఇలా వాక్ చేస్తూ అన్ని షాప్స్ కవర్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. ఇట్లా ఫ్లోరిష్ షాప్స్ ఉంటాయి, అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ దొరుకుతాయి. అలాగే ఇంకొకటి జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ఇక్కడ వీడ్ షాప్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. సో బ్యాంకాక్లో వీడ్ అంటే మీకు తెలుసు కదా, గంజా, ఇవి లీగల్ అనమాట. కాబట్టి మీరు కొంచెం కెఫేస్ కానీ రెస్టారెంట్స్ కానీ వెళ్ళేటప్పుడు ఆ డిస్క్రిప్షన్ అవి చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే మీరు ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు వీడ్ అవి దొరికే ప్లేసెస్కి వెళ్తే అంత మంచిది కాదు. అండ్ ఐ మీన్ ఇట్స్ సేఫ్ ఓన్లీ, బట్ నాట్ సజెస్టెడ్. సో మీకు ఇందాక చెప్పాను కదా, సోవెనీర్స్ అని ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. కీ చైన్స్ కానీ, థాయిలాండ్ బ్యాగ్స్ కానీ, లేదంటే ఈ ప్లేట్స్ కానీ, శంఖాలు కానీ, ఆ ఫ్రూట్స్ కూడా ప్లాస్టిక్ ఫ్రూట్స్ అనమాట అవి. ఇలా అంటే చాలా ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. మీకు చిన్న చిన్న గిఫ్ట్స్ మీ క్లోజ్ పీపుల్కి, ఫ్యామిలీకి, వెల్ విషెస్కి తీసుకొని వెళ్దాం అనుకుంటారు కదా, అలాంటివి ఇక్కడ మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ రీసెంట్ ట్రెండ్ ఏంటంటే మన ఇండియాలో లేడీస్ అందరూ గోల్డ్ ఆర్నమెంట్స్, సిల్వర్ ఆర్నమెంట్స్ కంటే ఎక్కువగా ఇవి హ్యాండ్మేడ్ ఆర్నమెంట్స్, జ్యువెలరీస్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కదా, అవి ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట. ఆ చెప్పులు కూడా హ్యాండ్మేడ్ చెప్పులు ఇలా ఉంటాయి. సో పగలే ఇలా ఉందంటే నైట్ ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లైటింగ్ అదంతా పెడతారు, రోడ్డు మీద ఈ కార్స్ ఇవి ఏమి ఉండవు అనమాట. మొత్తం షాపింగ్ స్ట్రీట్ అయిపోతుంది ఇది. సో యూజువలీ నైట్ రావడం రికమెండెడ్. మాకు అన్ఫార్చునేట్గా ఏమైందంటే మాకు ఇది లాస్ట్ డే ఇన్ పుకెట్, అండ్ మాకు నైట్ ఫ్లైట్ ఉంది. సో మేము ఇక్కడికి నైట్ వస్తే మళ్ళీ మేము ఫ్లైట్ క్యాచ్ చేయడానికి కొంచెం రిస్కీ అవుతుందని లైక్ మేము ముందే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. సో కొన్ని షాప్స్లో ఫోటోగ్రఫీ అలో చేయరు, బట్ మీకు జస్ట్ నేను పైన చూపిస్తున్నాను. ఇది ఇంకొక షాప్, ఇవన్నీ సోవెనీర్స్ ఉంటాయి అన్నమాట. అండ్ మీకు ఇక్కడ బాగా ఫారినర్స్, ఇండియన్స్ బాగా కనిపిస్తారు ఇక్కడ ఈ ఓల్డ్ పుకెట్ టౌన్లో, ఎందుకంటే లైక్ ఎవ్రీ వన్ లైక్స్ షాపింగ్ కదా, అందుకనే అనమాట. సో మేము ఇలా అన్ని షాప్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. అయితే మాకు ఒక చోట పర్ల్స్ బాగా నచ్చాయి. సో మేము ఆ షాప్ దగ్గర ఆగి మేము పర్ల్స్ అవన్నీ చెక్ చేసాము.
సో ఇక్కడేంటంటే కొన్ని చోట్ల ప్లాస్టిక్ పర్ల్స్ అమ్మేస్తారనమాట. సో మీరు పర్ల్స్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా టెస్ట్ చేసి తీసుకోండి. ప్రతి చోట మాది ఒరిజినల్ పర్ల్ అని పెట్టేస్తారు. కానీ అలా తీసుకోవద్దు. కొన్ని చోట సర్టిఫైడ్ ఉంటాయి. సర్టిఫైడ్ కావాలంటే చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుందన్నమాట. బట్ కొన్ని చోట్ల ఏంటంటే మీరు టెస్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఎలో చేస్తారు. లైక్ పర్ల్ మంచిదా కాదా, ఎలా టెస్ట్ చేయాలి ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ నేను ఆల్రెడీ ఒక రీల్ చేశాను. మీకు కావాలంటే ఆ రీల్ చెక్ చేయండి ఎలా టెస్ట్ చేయాలి ఏంటి అనే దానికి. సో మేము ఈ షాప్లో పర్ల్స్ చూసాం ఫ్రెండ్స్. మాకు బాగా నచ్చాయి అనమాట, మోడల్స్ కానీ అవి కానీ. సో ఇక్కడ మాకు ఎలో కూడా చేశారు పర్ల్స్ టెస్టింగ్ చేయడానికి. సో ఇలాగే లైక్ బ్యాంకాక్లో ఏముంటుందంటే ఒక మెయిన్ షాప్ ఉంటుంది, దాని బయట చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకొని అమ్ముతూ ఉంటారనమాట. సో ఇవి కూడా సోవెనీర్స్ అవి ఉన్నాయన్నమాట. సో నాకు అంటే లైక్ ఒక మంచి ఏరియా అనిపించింది షాపింగ్ చేయడానికి. అండ్ ఇదే ఫ్రెండ్స్ నేను మాట్లాడుతున్న సర్ప్రైజ్. సో నేను కాళ్ళకి ఆ మాస్క్ అదేంటి అనుకుంటున్నారు కదా. సో బేసిక్గా మేము ఇలా వాక్ చేస్తూ షాపింగ్ చేస్తూ వస్తుంటే మాకు ఒక చోట లైన్ కెఫే అని కనిపించింది అనమాట. సో బేసిక్గా మనం కెఫేకి వెళ్తే ఏం చేస్తాము, ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకొని ఫుడ్ తింటాము. కానీ ఇక్కడ అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ 2 లైన్ పిల్లలు ఉంటాయన్నమాట. ఇదేమో వైట్ లైన్, అవతల సైడ్ ఉన్నదేమో నార్మల్ లైన్, బ్రౌన్ లైన్. సో ఈ వైట్ లైన్ ఏజ్ వచ్చేసి 2 months అనమాట, 1 month అనుకుంటా, 1.5 months. అవతల లైన్ ఏజ్ వచ్చేసి 4 months. సో యూజువల్లీ 4 months తర్వాత లైన్స్ వైల్డ్గా తయారవుతాయి. అప్పటి వరకు మనము పెంచుకోవచ్చు కూడా. సో థాయిలాండ్ పీపుల్ వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే ఈ ఆపర్చునిటీని వాడుకొని రెస్టారెంట్లో అట్రాక్షన్ లాగా పెట్టారు 2 లైన్ పిల్లల్ని. సో యూజువల్లీ మనము ఫుడ్ తినడానికి అయితే హండ్రెడ్స్ ఆఫ్ కెఫేస్ ఉంటాయి కదా, కానీ ఇలా లైన్స్ ఇవి ఉంటే మనం టూరిస్ట్ కూడా అట్రాక్ట్ అవుతారు కదా. సో అలా రావడానికి వీళ్ళు పెట్టారనమాట. సో ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ ఇప్పుడు ఫుడ్ తింటుందన్నమాట. సో దాన్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు. సో మేము బయట నుంచి వీడియో తీసాము. ఇది తర్వాత ఫుడ్ తినడం అయిపోయాక అవతల వైట్ లైన్తో ఆడుకోవడానికి ట్రై చేస్తుంది. పాపం ఆ వైట్ లైన్కి ఏంటంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి ఫ్రెండ్స్. యాక్చువల్లీ దాని ఏజ్ 1 month. అండ్ లైన్స్తో ప్రాబ్లం ఏంటంటే ఇవి చాలా క్లీన్లీనెస్కి ఇంపార్టెన్స్ ఇస్తాయి. క్లీన్లీనెస్ కానీ మెయింటెనెన్స్ కానీ చాలా హై ఉంటుందన్నమాట వీటికి. సో వీటి దగ్గరికి ఎవరన్నా క్లీన్గా లేకుండా వెళ్తే వాటికి ఈజీగా డిసీజెస్ అవి వస్తాయన్నమాట. సో అందుకని మీరు వాటి దగ్గరికి వెళ్ళాలంటే మాస్క్ ఇవన్నీ వేసుకొని హ్యాండ్స్ని శానిటైజ్ చేసుకుంటే కానీ అలో చేయరనమాట. సో అవతల వైట్ లైన్ ఉంది కదా, పాపం దానికి సిక్ అయిందనమాట. సో ఈ మెయింటెనెన్స్ వీటి వల్లే వీటిని కింగ్ ఆఫ్ ద జంగిల్ అంటారు. రాజసం కూడా ఉంటుందన్నమాట. పులికి బలం ఉండొచ్చు, ఏనుగుకి బాడీ ఉండొచ్చు, కానీ లయన్కి ఒక రాయల్టీ ఉంటుందన్నమాట. సో ఆ రాయల్టీ వల్ల ఆ క్లీన్లీనెస్ కానీ ఎవ్రీథింగ్ ఇట్ మెయింటైన్స్ వెల్. సో చూశారు కదా, ఈ లయన్ ఏజ్ 4 months. ఇది చాలా వైల్డ్గా ఉంది. అండ్ నోట్లో ఆ స్టిక్ కనుక తీసేస్తే ఇట్ విల్ ట్రై టు బైట్. ఇప్పుడు ఆ స్టిక్ పడిపోయింది కదా, ఇట్ విల్ ట్రై టు బైట్ మీ అనమాట. యాక్చువల్లీ నేను ఆ వీడియో తీయలేదు, కానీ ఈ స్టిక్ పడిపోయింది, అది నన్ను బైట్ చేయడానికి కూడా వచ్చింది. ఆ ట్రైనర్ వచ్చి ఆపారనమాట. ఆ స్టిక్ కనుక లేకపోతే దానికి ఏదో ఒకటి తినాలనిపిస్తుంటుంది, వైల్డ్గా ఉంటుంది కాబట్టి మనం మెత్తగా కనిపిస్తుంది దానికి ఫుడ్ లాగా. సో మన మీద కొరకడానికి ట్రై చేస్తూ ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే వైట్ లైన్ దగ్గరికి మనల్ని వెళ్ళనివ్వలేదు, బట్ నేను దూరం నుంచి వీడియో తీశాను. సో ఇది ఇంకా 1 month ఓల్డే అనమాట. అండ్ కొంచెం హెల్త్ బాగాలేదు. సో దానివల్ల దీన్ని టచ్ చేయనివ్వట్లేదు. బట్ మేము వీడియో తీసుకుంటుంటే మాకు చాలా క్యూట్గా అనిపించింది. చాలా ఇన్నోసెంట్గా చూస్తూ వీడియోకి వెళ్ళి అలా బాగా అనిపించింది అనమాట. చాలా చిన్నపిల్లలు, అంటే నాకు కుక్క పిల్లల్లాగా లైక్ పిల్లి పిల్లల్లాగా అనిపించాయి అనమాట వీటిని చూస్తుంటే. చాలా క్యూట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి అనమాట ఆడుకోవడానికి కూడా. 1 month 2 months కాబట్టి ఇవి ఇంకా వైల్డ్గా తయారవ్వవు, వైల్డ్ యానిమల్స్ అవ్వవు. వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ డొమెస్టిక్ యానిమల్స్ ఓన్లీ. సో ఈ విధంగా మా ఓల్డ్ పుకెట్ టౌన్ వ్లాగ్ నడిచింది ఫ్రెండ్స్. సో ఇలా మా 5 days ట్రిప్ అయిన తర్వాత మేము తిరుగు ప్రయాణం అయ్యాము. మాకు ఈ పుకెట్ చాలా మంచి మెమరీస్ ఇచ్చింది. లైక్ ఇప్పుడు మనము నార్మల్గా టూరిస్ట్ స్పాట్లకి వెళ్తే ఏదో ఒకటే ఉంటుంది, హిల్ స్టేషన్, బీచెస్ అలాగా. కానీ పుకెట్లో మాకు మిక్స్డ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ పీపుల్ హాస్పిటాలిటీ కానీ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ గుడ్. నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. పటాయా కంటే పుకెట్నే ఎక్కువగా రికమెండ్ చేస్తాను. సో ఇలా ఎన్నో మెమరీస్తో మా 5 days ట్రిప్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇట్స్ టైమ్ ఫర్ అవర్ రిటర్న్ ఫ్లైట్. మేము ఫ్లైట్లో వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాము. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, మీరు రిలాక్సేషన్ కోసం కానీ తిరగడం కోసం కానీ కొత్త విషయాలు నేర్చుకోవడానికి కానీ వెళ్ళాలంటే మాత్రం ఐ రికమెండ్ దిస్ ప్లేస్ వెరీ మచ్, వెరీ వెరీ మచ్.
Phuket gave us a lot of good memories, and I really suggest you to visit this place. We have learned a lot of things. I hope you have enjoyed our videos, friends. Thank you.